శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మవారిదయ్య. ఈ వీడియోలో అయితే జగ్గన్ తోట ప్రభల తీర్థం వీడియో చూపిస్తున్నాను అనమాట. జగ్గన్ తోటనే కాదు, మా సైడ్ ఇంకా ప్రభల తీర్థం అంటేనే ఇంకా కోనసీమ అనమాట. చాలా బాగా జరుగుద్ది. సంక్రాంతి అంటే మ్యాక్సిమం అందరికీ జరిగేది వేరైతే మాకు కోనసీమలో వేరేగా ఉంటుంది. ఇక్కడైతే ఖచ్చితంగా చాలా బాగుంటుందండి ప్రభల తీర్థం మొత్తం. ఇక్కడ జగ్గన్ తోట ప్రభల తీర్థం అని చాలా ఫేమస్ అనమాట. అదైతే ఇంకా చాలా బాగుంటుంది. అక్కడ ఇంకా బాగా జరుగుతుంది అనమాట. అవన్నీ దానికి సంబంధించిన విషయాలన్నీ వీడియోలో తెలుసుకుందాం. ఇదైతే మేము జగ్గన్ తోట, ఇది మాకు ఇక్కడ కనుమ పండుగ అంటే భోగి, సంక్రాంతి తర్వాత మూడో రోజు కనుమ రోజు మాకు ఇలాగ ఇక్కడ ప్రభల తీర్థం జరుగుతుంది అనమాట. ఇలా పంట పొలాల్లోంచి, చేలుల్లోంచి, చెరువుల్లోంచి, కౌశికి నదుల్లోంచి, కాలువల్లోంచి దాటిస్తారనమాట ప్రభల్ని చాలా కొన్ని చోట్ల. ఇట్లా మొత్తం ఇంకా బాగా గుర్తు పొందింది, బాగా పేరొందింది అయితే మటుకు జగ్గన్ తోట ప్రభల తీర్థం అనమాట. అది అంబాజీపేట మండలంలో ఉంది. అదైతే 400 సంవత్సరాల క్రితం నుంచి జరుగుతుందన్నమాట అది తీర్థం. మేమైతే తీర్థానికి బయలుదేరిపోయాం వెళ్ళడానికి. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అనుకుంటా, 3 గంటలకు బయలుదేరాం. ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి, మనం వెళ్దామంటే కుదరదు అసలు. మీరు ఎంత ట్రై చేసినా 3 కిలోమీటర్లన్నా నడవాల్సి ఉంటుంది. కాబట్టి మనం కొన్ని తింగర తెలివితేటలు ఉపయోగిస్తూ ఉంటాం కదా, అటు ఇటు తిరుగుతాని. జాతగా ఏం చేసామంటే ఇంకా వచ్చేసామన్నమాట. అలాగే ఏదో రకంగా బండి ఇంకో వైపు పెట్టేసి జాతగా వెళ్ళిపోయాము. ఇదిగో యాక్చువల్గా అయితే ఇది దాటాలి, చిన్న బోధతోటి ఉంది, అది దాటాలి. ఇంకా మనం దాటలేమని చెప్పేసి అది తిరిగి వస్తున్నాం అనమాట. మొత్తం తిరిగేసి వేరే వైపు నుంచి వచ్చి జాతగా దాటుదామనేసి వెళ్తున్నాం అనమాట. వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయిందండి, 40 మినిట్స్ వచ్చింది వీడియో. ఇంకా నేను ఇంకా 40 మినిట్స్ పెట్టానంటే ఇంక మొత్తం అయిపోద్దని చెప్పేసి ఇంకా జాగ్రత్తగా ఎడిట్ చేసి చిన్న చిన్న ముక్కలు ఇట్లా స్పీడ్లో పెట్టేసి వేస్తున్నాను అనమాట. ఇది తీర్థంలోకి ఎంటర్ అయిపోయాం. తీర్థంలో మొత్తం 11 ప్రభలు ఉంటాయండి. మొత్తానికి 11 ప్రభలు ఉంటాయి తీర్థం మొత్తంలో. జగ్గన్ తోట తీర్థంలో అయితే అంటే కొన్ని ఇవి 11 కూడా 11 ఊళ్ళ నుంచి వస్తాయి అన్నమాట ఈ తీర్థం దగ్గరికి. దీన్ని 400 సంవత్సరాల క్రితం పెద్దాపురం సంస్థానం జమీందారులు దీన్ని స్టార్ట్ చేశారంట 400 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కాదు, ఏకంగా 18వ శతాబ్దంలోనో 17వ శతాబ్దంలోనో మొదలెట్టారంట ఇది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇది ఇంకా కంటిన్యూగా అలా జరుగుతూనే ఉంది, ఏ సంవత్సరం బ్రేక్ లేకుండా. ఇక్కడ ఉన్న తోట అయితే మాత్రం ఇంకా ఈ ప్రభల తీర్థానికి దారాదత్తం చేస్తారనమాట. ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా ఈ తీర్థానికి తోటని తోటగలోళ్ళు ఎవరైతే వంశస్థులు ఉన్నారో వాళ్ళే తీర్థానికి ముందు తోట మొత్తం దుక్కు దున్నించేసి కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, కొబ్బరి చెట్లు మొత్తం దింపిలు తీయించేసి రెడీగా ఉంచాలన్నమాట. అది వాళ్ళ బాధ్యత. నెక్స్ట్ వచ్చేసి 11 ఊర్లు, ఈ చుట్టుపక్కల దీనికి 11 ఊర్లు ఉంటాయి. పుల్లెటుకూరు, వ్యాఘ్రేశ్వరం, కే పెదపూడి, గంగలకూరు అగ్రహారం, ఇరుసుమండ, ముక్కమల, వక్కలంక, నేదునూరు, పాలగుమ్మి, ఇలాగా 11 ఊళ్ళు ఉంటాయి అన్నమాట. ఈ 11 ఊళ్ళ నుంచి ముసలపల్లి, మెయిన్ ముసలపల్లి ఊళ్ళోనే తీర్థం జరుగుతుంది అనమాట. ఈ 11 ఊళ్ళ నుంచి 11 ప్రభలు వస్తాయి అన్నమాట. ముందు ఏంటంటే ఫస్ట్గానే ఈ ముసలపల్లిని ప్రభని తల్లి ప్రభ అంటారు. అది ఎర్లీ మార్నింగ్ తీర్థం ఎక్కడైతే జరుగుతుందో ఆ భూమిలోకి వచ్చేసి పెట్టేస్తారనమాట. తర్వాత ఏంటంటే మిగిలిన ప్రభలు 1 by 1 అన్నీ వస్తాయి. 9 ప్రభలు మాత్రం ఇందులో మామూలుగా నార్మల్గా వచ్చేస్తాయి. కే పెదపూడి మేనకేశ్వర స్వామి ప్రభ మాత్రం కొన్ని పంట చేలులోంచి అవి నడుచుకుంటూ తీసుకొస్తారు. తర్వాత ఏంటంటే ఈ గంగలకూరు అగ్రహారం, ఈ 2 ఊళ్ళు ప్రభలు మాత్రం కౌశికిపాయ అంటే గోదావరి నది అనమాట. అది ఆ పాయను దాటుకుని వస్తాయి అన్నమాట 2 ప్రభలు. అదే బాగా ఆకర్షణీయంగా కనబడుతుంది అందరికీ. అందుకే ప్రత్యేకించి అవి చూడడానికి చాలా ఇంకా జనాలు తండాలుగా వస్తారనమాట. ప్రతి ఏడు ఏడలా పెరిగిపోతూనే ఉన్నారు ఈ తీర్థంలోని. మా చిన్నప్పుడు అయితే ఉండేది, కానీ మరి ఇంత తీర్థం ఇంతలా కాదనమాట. ఈ మధ్యన బాగా పెరిగిపోయింది తీర్థం. ఇంకా జనాలు ఎక్కడెక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి అయ్యి తెగ వచ్చేసి ఇంకా తీర్థానికి అలా వస్తున్నారు. ఇదివరకు అయితే 2 ఎడ్ల బండి మీద వచ్చేవారంట తీర్థానికి, అంతే తక్కువగా వచ్చేవారంట. ఇప్పుడు అలా కాదండి, ఇక్కడ ఎలా పడితే అలా వచ్చేస్తున్నారు ఇక్కడికి. మా సైడ్ ఎక్కడికక్కడ జరుగుతూ ఉంటాయి అలా ప్రభల తీర్థాలు. ఈ లోపల జాగ్రత్తగా తీర్థం చూస్తూ ఉన్నాను. నా ఎదురుగుండా ఒక బుడ్డిది ఉందనమాట, దాన్ని తెగ ఏడిపించేసాను అనమాట, దాన్ని చూడమని.
ఇలా చూసారు కదా, ప్రభని ఎలా తిప్పుతున్నారో చూసారు కదా, అలా గిరగరా 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 తిప్పేస్తూ ఉంటారు అనమాట. ఏదో గాలిపటాలు ఆడించినట్టు ఆడించేస్తారు ప్రభలని జనాలు. కానీ చాలా వెయిట్ ఉంటుందండి. వెయిట్ ఉండదు అనుకుంటున్నారేమో, ప్రభ మాత్రం చాలా వెయిట్ ఉంటుంది. అది మనకు చూడడానికి ఏదో అలా అనిపిస్తుంది మీకు, ఏదో గాలిబొమ్మ తిప్పినట్టు తిప్పుతున్నారు అనేసి, కానీ చాలా వెయిట్ ఉంటుంది అనమాట. జనం కూడా అలాగే ఉన్నారు. ఇంకా జాగ్రత్తగా వీడియో అలా కవర్ చేశాను అనమాట. ఈ బుడిదాన్ని మాత్రం తెగ ఏడిపించాను. దాన్ని అది డ్యాన్స్ చేసేస్తుంది, దేవుడికి అంట దండం పెట్టేస్తుంది, ముద్దులు పెట్టేస్తుంది. దాన్ని జాగ్రత్తగా తెగ ఏడిపించాను అనమాట. దాన్ని వెనకాల నుంచి గోకి ఉన్నది, అస్సలు నన్ను పక్కెళ్ళి ఆడుకున్నట్టు నన్ను అస్సలు చూసేది కాదనమాట, అది పట్టించుకునేదే కాదు. అలా 1 by 1 ఈ ఊరు నుంచి కొన్ని ఊర్లకి 3 ప్రభలు 2 ప్రభలు కూడా వస్తాయన్నమాట. వచ్చిన దాని ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ గంగలకూరు అగ్రహారం ప్రభలు ఎప్పుడైతే తీర్థంలోకి కాలువ దాటి వస్తాయో అప్పటి నుంచి ఇంకా మిగతా ప్రభలన్నీ ఒకటొకటి లెగిసి వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. అది ఇక్కడ రూలు. అయితే ఫస్ట్ గుండా ఈ ప్రభలు 400 సంవత్సరాల క్రితం వచ్చినాయి అన్నాను కదా. వీళ్ళు రుద్ర నమ్మకం ఉంటుంది మనకి. నమ్మక జమకాల్లో రుద్రుడిది ఉంటుంది. నమోస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ. ఈ 11 మంది రుద్రులు ఉంటారు రుద్రంలో. ఆ 11 మంది రుద్రులే ఈ 11 శివాలయాలకు చెందిన శివుళ్ళు అనమాట. ఈ 11 మంది శివుళ్ళు కూడా ఏకకాలంలో, అంటే ఒకే రోజు పొద్దుట సూర్యోదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం లోపు వీళ్ళని దర్శించుకోవాలంట. దర్శించుకుంటే అంటే దానికి ఒక క్రమం ఉంటుందండి. ఏ ఊరిది, వ్యాఘ్రేశ్వరం నుంచి మొదలుపెట్టి 1 by 1 ఒక్కొక్క దేవాలయాన్ని దర్శించుకుంటూ రావాలన్నమాట. అలా దర్శించుకుంటూ వస్తే కనుక మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయంట. ఈ రుద్రులు మాత్రం ఇంకా భక్తులందరూ రాలేరు కదా అనేసి ఏం చేశారంటే, ఈ రుద్రులందరినీ ఒకరోజు అంటే కనుమ పండుగ తీర్థం రోజు మొత్తం అందరినీ తీసుకొచ్చి ఒకచోట ఏకకాలంలో దర్శించుకోవడానికి రుద్రులందరినీ తీసుకొస్తారనమాట. ప్రభల మీద పెట్టి పంతులు చూసారు కదా, ఆ పంతులు గారు మాత్రం గట్టిగా అలా పట్టుకునే ఉంటారు. పడిపోరండి, ఆయన మాత్రం పడరు, ప్రభ పడదు. ఆయన అలాగే పట్టుకుని దేవుడికి వింజామరం వేస్తూ ఉంటారనమాట. ప్రతి ప్రభ మీద పంతులు గారు అలా ఉంటారు. ఖచ్చితంగా అక్కడికి వచ్చి 11 మంది సంవత్సరానికి ఒక్కసారి వచ్చి లోకం యొక్క యోగక్షేమాలు మాట్లాడుకోవడానికి వస్తారంట 11 మంది రుద్రులు కూడా. కాబట్టి ఖచ్చితంగా ఈ 11 మందిని ఒకేసారి మనం చూసే ఛాన్స్ వస్తుంది. అంటే మనం అంత తిరిగి ప్రయాసపడలేం కదా అనేసి దేవుడు మన కోసం జనాల్లోకి వస్తాడనమాట. ఈ ఒక్కరోజు, సంవత్సరానికి ఒక్కరోజు, అది కూడా దట్టు 1 hour టైంలోనే ఉంటారు ఈ 11 మంది రుద్రులు కూడా ఈ తీర్థం భూమిలో. తర్వాత ఏంటంటే ఈ తీర్థంలో మొత్తం 11 మందిని దర్శించుకోకపోయినా కేవలం ఒక్కరిని దర్శించుకున్నా చాలన్నమాట. ఇది మా ఫేవరెట్ ప్రభ, ఇరిసిమండ ప్రభ అనమాట. శ్రీచక్ర బాలా త్రిపుర సుందరి ఆనందరామేశ్వర స్వామి అనుకుంటా స్వామివారి పేరు, అమ్మవారిదిని ప్రభ అనమాట. అది చాలా వెయిట్ ఉంటుందండి. దండలో ఆ గజమాల దండే ఒక 80 kgs ఉంటుందంట. అది కుర్రోళ్ళందరూ కలిపి కట్టించుకుని వేస్తారని చెప్పాడు మా వంశీ. ఆ దండ మాత్రం చాలా వెయిట్ ఉంటుంది. అది మొయ్యాలంటే పాపం చాలా ప్రయాసపడతారు. చాలా వెయిట్ ఉంటుందండి. ప్రభ మనం అనుకున్నంత ఈజీగా ఏమి ఉండదు. ఎందుకంటే మా ఊరు సంక్రాంతి ఎప్పుడవుద్దంటే ఆదివారం అవుద్ది. అమలాపురం గణకమ్మ గుడి, ఆదివారం అంటున్నానేంటి, కాదు, మా ఊరు సంక్రాంతి రోజు అవుద్ది అనమాట. అమలాపురం గణకమ్మ గుడి దగ్గర అవుద్ది. అక్కడికి మేము చిన్న ప్రభే ఉంటుంది మాది, అంత వెయిట్ ఉండదు. కానీ అది కూడా మోయడానికి చాలా ఇబ్బంది పడాలి. అలాంటి ప్రభలు అంత వెయిట్ ఉంటాయన్నమాట. దీనికి వాక్ కర్ర ఉంటుంది అనమాట, వాక్ చెట్టు. దాన్ని పొడవుగా చెట్టు పలంగా కోస్తారు. కోసి మధ్యలో కన్నాలు పెట్టి ఆ కర్రని బల్ల మీద నిలబెట్టి దానికి అడ్డవాసాలు వేసి పచ్చిగడ్డలు నీటిలో నానబెట్టి వాటిని వంపుగా తిప్పి కడతారనమాట ఈ ప్రభల్ని. దీనికి మళ్ళీ క్లాతులు ఇవన్నీ చాలా సామానం ఉంటుందన్నమాట సంసారం దీనికి. అవన్నీ జాగ్రత్తగా తీసి పెడతారనమాట. అవన్నీ మళ్ళీ పైన నెమలి కుచ్చులు, పైన శిఖరం, స్వామివారిని పెట్టడానికి మధ్యలో దిమ్మబళ్ళ, ఇవన్నీ కూడా అడ్డకర్రలు పోక్కర్రలు ఇవన్నీ దాయాలన్నమాట. దీనికి అడ్డవాసాలు ఇవన్నీ దాసి ఏ ఏడు తీసి పెడతారనమాట. తీసి స్వామిని అలాగా ఒకసారి తీసుకెళ్తారు. ఇదిగో గంగలకూరు అగ్రహారం ప్రభలు రెడీగా అవుతున్నాయి అనమాట కాలువ దాటడానికి. అంటే తీర్థంలోకి వచ్చినప్పటికి మనం చూడలేదు, అప్పటికి వచ్చినప్పటికి లేట్ అయిపోయింది. ఇప్పుడు తీర్థం నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నారు దేవుడు. అది మనం అక్కడ ఆ టైంలో అనమాట. ఇంకా మళ్ళీ జాగ్రత్తగా తీద్దామనేసి చెప్పేసి వస్తాను. వీడియో అయితే లెంత్ చాలా ఎక్కువైపోయింది అనమాట.
ఇంకా నేను అందుకే జాగ్రత్తగా ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ జాగ్రత్తగా తీసాను. ఇదివరకు అయితే ఎలా ఉంటుందంటే అండి, చిన్న వంతెన ఉండేది. ఒక 4 అడుగులు వెడల్పుతో ఒక చిన్న వంతెన, ఇప్పుడు అక్కడ ఉన్న వంతెన ప్లేస్లో ఉండేదన్నమాట. అది దాటడానికండి అయ్య బాబోయ్ ఎంత ఇబ్బంది పడేవాళ్ళమో. అటు పక్కన కొంతమందిని వదిలితే ఇటు పక్క కొంతమందిని వదిలి అలాగా కంట్రోల్ చేసుకొచ్చేవారంట ట్రాఫిక్. ఇదివరకు అయితే మేము చూసినప్పుడు, ఎందుకంటే మేము వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు, చాలా ట్రాఫిక్ ఉండేది, చాలా ఇదిగా ఉండేదన్నమాట. అలాగే ఇప్పుడైతే జయంతి సుబ్రహ్మణ్యం గారు అనేసి జయంతి ట్రావెల్స్ అధినేత అనమాట. ఆయన ఆ ఊరే. ఆయన జాగ్రత్తగా అలాగా టేకప్ చేసి దాన్ని చాలా అలా చేస్తున్నారనమాట గుడిని. ఇప్పుడు కొంచెం ఇదిగా ఉంటుందన్నమాట. ఈ ఆటో వాళ్ళు ఇవన్నీ ఇలాక చిరాకు వచ్చేస్తుందండి బాబు. అసలు నన్ను వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోనివ్వట్లేదు. ఈ సౌండ్లకి చిరాకు వచ్చేస్తుంది. చూసారు కదా జనం ఎలా ఉన్నారో, చూసారు కదా. ఇంకా బీభత్సం. ఇంకా జనం అయితే మట్టుకు అలా ఉంటారు. అస్సలు ఎక్కడ ఎడతెరపి కాలు తీసి కాలు వేయడానికి ఉండదన్నమాట. ఖాళీ అనేదే ఉండదు. చాలామంది ఉంటారండి జనం, ఆషామాషిగా ఉండదు. జాగ్రత్తగా తెలుగుగా వ్యవహరిస్తే మాత్రం బండ్లు వేసుకుని జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళొచ్చు. లేదంటే మాత్రం చచ్చినట్టు నడుచుకుంటూ తిరగాల్సిందే మొత్తం అంతా కూడాని. ఇంకా జాగ్రత్తగా అలా తీసామన్నమాట వీడియో. ఇదైతే పరమేశ్వరుడు పుత్రుడైన వీరభద్రుడు ఉంటాడు కదా, వీరభద్రుడి ద్వారానే వచ్చినాయి అనమాట ఈ ప్రభలు. అంటే స్టార్టింగ్ అండ్ మీకు ఏంటంటే స్వామి అమ్మవారు సతీదేవి అమ్మవారు దక్షయజ్ఞంలో దూకేసి దక్షయజ్ఞం ధ్వంసం అయిపోద్ది. అప్పుడు స్వామికి వీరభద్రుడు వస్తాడు కదా స్వామి నుంచి, శివుడి నుంచి. వచ్చిన తర్వాత వీరభద్రుడు దక్షయజ్ఞంకి వెళ్ళి మొత్తం నాశనం చేసేసిన తర్వాత వీరభద్రుడు శాంతించడు. అప్పుడు దేవతలందరూ ఏం చేస్తారంటే ఈ ప్రభల రూపంలో వస్తారు పరమేశ్వరుడి దగ్గరికి. ప్రభల రూపంలో వచ్చి శాంతించమని అడుగుతారనమాట. తన కొడుకైన వీరభద్రుడికి ప్రభలంటే అప్పుడు ప్రభలను చూసి, కోటి ప్రభలతో ఉన్న వీరభద్రుడు ఈ ప్రభలను చూసి శాంతింతాడనమాట. ఆ ప్రభల్లో తన తండ్రిని ఎక్కించుకుని ఊరూరా తిరుగుతాననేసి చెప్తాడనమాట. అందువల్ల ప్రభల తీర్థంలో ప్రభల మీద పరమేశ్వరుడిని ఎక్కించుకుంటారనమాట. ప్రభ అంటే ఖచ్చితంగా పరమేశ్వర స్వరూపం వీరభద్రుడును. కాబట్టి ఖచ్చితంగా ప్రభని ఎత్తుకున్నప్పుడు అచ్చరభ చరభ అనేసి అంటారనమాట. అచ్చరభ అంటే శరభశాల అవతారం. పరమేశ్వరుడు అవతారాల్లో ఒక భయంకరమైన ఉగ్రమైన అవతారం ఏంటంటే సర్వేశ్వర స్వామి. అందుకనేసి హస్సరభ అనేసి పిలుచుకుంటూ స్వామిని మోసుకుంటూ వస్తారనమాట దాటించుకుంటాను. ఈ గోదావరిపాయలోంచి దాటించుకొచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడేవారు. ఇదివరకు మట్టిది ఉండేదన్నమాట. మట్టి గట్టు మీద నుంచి దాటించుకొచ్చేవారు. ఇప్పుడైతే చెప్పాను కదా, జాగ్రత్తగా టేకప్ చేసి ఏకాదశ రుద్రుల ట్రస్ట్ అని చెప్పేసి జాగ్రత్తగా దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు. పాంచాలు వేస్తారనమాట జాగ్రత్తగా ఎక్కి దిగడానికి. కాబట్టి కొంచెం ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా వెళ్ళి దిగి వచ్చేస్తున్నారు వీళ్ళు. ఈ స్వాములను అయితే మాత్రం పొద్దుట నుంచి సాయంత్రం లోపు 11 మందిని దర్శించుకుంటే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారండి. ఈ మధ్యన అది కూడా యాత్రా టూరిస్ట్ బస్సులు కూడా వేసేసారు మాకు. ఈ మధ్యన అదే నవ్వుతుందనమాట. మా చిన్నప్పుడు ఏముండే కాదు, ఎవరికి ఏమీ తెలీదు అసలు. ఈ ఒక్కరోజు తప్ప అసలు ఆ గుళ్ళు ఎవరు పట్టించుకున్నారు అనమాట. అలాంటిది ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా ఆనందించదగ్గ విషయం అనమాట. జాగ్రత్తగా దర్శనం చేసుకురండి. కాకపోతే ఏంటంటే ఈ టూరిజం వాళ్ళు దీన్ని కొంచెం అదునుగా తీసుకుని సంపాదించడానికి చూస్తున్నారు. కాబట్టి మీకు ఒకవేళ అవకాశం ఉంటే మీరు వెళ్ళి చూసి దర్శనం చేసుకురండి. ఇవి దర్శించుకుంటే మన జీవితం ఏదో మారిపోద్దంటే మాత్రం నమ్మొద్దు. ఏదో వాళ్ళు చెప్పేవాడు ఏదో చెప్తూ ఉంటాడు, చెప్పేది మనం చెవులోంచి వినడం, చెవులోంచి వదిలేయడం. జాగ్రత్తగా మీకు వీలుంటే మాత్రం దర్శించుకురండి. ఈ వ్యాఘ్రేశ్వర స్వామి టెంపుల్ అయితే మాత్రం చాలా పవర్ఫుల్ అండి. మా చిన్నప్పటి నుంచి అది దానికోసం మాత్రం తెలుసు నాకు. ఏంటంటే పరమేశ్వరుని తలుచుకుంటూ ఒక బ్రాహ్మణుడు చెట్టు మీద కూర్చుని శివరాత్రి రోజు పులి చంపేస్తుందేమో, చెట్టు మీద నుంచి దిగుతాను చెట్టు మీద కూర్చుంటాడంట. ఆ చెట్టు మీద కూర్చుని ఇంకా ఈ బాబా ఎలాగనేసి ఆ మారేడు చెట్టు మీద కింద కూర్చుని ఒక్కొక్క ఆకు తెంపుతూ ఆ పులి మీద ఓం నమ శివాయ అంట తెల్లవారులు అలా కూర్చుంటాడంట. మార్నింగ్ లేచి చూసినప్పటికీ అది శివలింగం అయిపోద్ది. అప్పటి నుంచి అది అక్కడే ఉందంట శివాలయం. అంత ఫేమస్ అనమాట వ్యాఘ్రేశ్వర స్వామి. వ్యాఘ్రం అంటే పులి కదా, అందుకే స్వామిని వ్యాఘ్రేశ్వర స్వామి అంటారనమాట. అంత పవర్ఫుల్ టెంపుల్ అది. ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో ఉందంట. అలాంటి టెంపుల్స్ ఇవన్నీ కూడా ఒకవేళ అవకాశం ఉంటే వెళ్ళి చూసుకురండి. పెదపూడి మేనకేశ్వర స్వామి అయితే రంభా ఊర్వశి మేనకల్లో ఉంటుంది కదా, మేనక ప్రతిష్ఠించిందంట పెదపూడి మేనకేశ్వర స్వామిని. అలాగా చాలా ప్రసిద్ధి కలిగిన టెంపుల్ అనమాట ఈ 11 కూడా. ఈ 11 మంది రుద్రులు కూడా లోకాలని
కావాలంటే ప్రళయంలో తీసి పడేసి నాశనం చేయగల శక్తివంతులు ఈ రుద్రులు. రుద్రులు అంటే మామూలు కాదండి, అంత రుద్రతాండవం చేస్తారు కాబట్టి వాళ్ళకి చాలా శక్తి ఉంటుంది. మొత్తం లోకాలను సృష్టించగలరు, కాలాన్ని మొత్తం నాశనం చేయగల శక్తి ఉంటుంది రుద్రుల దగ్గర. కాబట్టి వాళ్ళ దృష్టి కనుక మన మీద పడిందంటే చాలా మంచిదండి. ఇంకో ఈ పంట చేలన్నీ కూడా వాళ్ళకి తెలుసు, ఇవాళ మొత్తం ప్రభలు తొక్కుకుంటూ వెళ్తారని వాళ్ళకి తెలుసు అనమాట. తెలిసినా కూడా ఏం చేస్తారంటే మొత్తం చేలు ఊడ్చేసిన చేలు నీరు కట్టేసి నాట్లు వేసేస్తారనమాట. నాట్లు వేసేసిన తర్వాత వీళ్ళు తొక్కుకుంటూ పోతారు మొత్తం చేలన్నీ. తొక్కుకుంటూ పోయిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు మళ్ళీ నాట్లు వేసుకుంటారు. చాలా మంచిదండి, ప్రభ వెళ్తుంది కదా ఇందులోంచి చేల్లోంచి వాళ్ళకి రెగ్గాసేస్తుందంట, మొత్తం పండుతుంది, చాలా బాగా పండుతుందంట. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు నాట్లు వేసే ఉంచుతారు. వాళ్ళకు కూడా అదే ఆనందం. ప్రభ ఏంటి పరమేశ్వరుడు మన కోసం గుళ్ళోంచి బయటకు వచ్చి అలా వెళ్తాడు కదా, వాళ్ళకి అదే ఆనందం అనమాట. కానీ స్వాములు 11 మంది ఒక చోట ఉంటాం. ఈ మొత్తం తీర్థం అంతా తిరగడం భలే ఎంజాయ్మెంట్ ఉంటుందండి. ఈ వీడియోలో అయితే మాత్రం తీర్థానికి సంబంధించిందే వీడియో మాత్రమే చూపిస్తున్నాను, ప్రభలకు సంబంధించింది. ఇంకా తీర్థానికి సంబంధించిన వీడియోలు ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను, మొత్తం దానికి సంబంధించింది. తీర్థం మొత్తం ఇంకా రొజ్జ కింద ఉంటుంది అనమాట, నానా రభస. ఇంకా ప్రతి ఒక్కడు కొమ్ము బోర్లు ఉంటాయి, ప్లాస్టిక్ బోర్లు, అవి వేసుకుని తిరుగుతారండి తీర్థంలో. అయ్యి బాబు మామూలుగా కాదనమాట, అలాగే ఫుల్ సేల్ అయిపోద్ది. మనం కనుక కొమ్ము బోర్లు వ్యాపారం పెట్టామంటే ఇందులో ఇంకా అసలు చూసుకోక్కర్లేదు, పా 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 అని ఇంకా అరుతూనే ఉంటాయి అనమాట. ఈలోపు ఈ ప్రభ కూడా పైకి ఎక్కించేసారు జాగ్రత్తగానే. గంగలకూరు ప్రభ, అగ్రహారం ప్రభ ఇప్పుడు చేల్లో ఉంది, గంగలకూరు ప్రభ కూడా ఎక్కించేసారు. ఈ రెండు ఒకే వైపు వెళ్తాయి. ఫస్ట్ గంగలకూరు తగులుతుంది, తర్వాత అగ్రహారం తగులుతుంది అనమాట, 2 ఊర్లు అవి. ఇంకా స్వామిని పైకి తీసుకొచ్చేసారు. ఇంకా ఈ తీర్థంలో అయితే బాగా చెరుకుగాళ్ళు ఎక్కువ కొనుక్కుంటారు. చెరుకుగాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అమ్ముతారు అనమాట. చెరుకుగాళ్ళు ఒకటి అమ్ముతారు, జీళ్ళు, ఖర్జూరపళ్ళు, మాంసం, పకోడీ, అయ్యయ్యో బోల్డ్ రకాలు ఉంటాయి. ఇంకా ఈ తీర్థంలో ఎవరికి ఏం కావాలంటే అవి కొనుక్కుంటారు. బోర్లో కొమ్ములు, లైట్లు వెలిగి కొమ్ములు ఉంటాయి కదా, అవి కూడా కొనుక్కుంటారు అనమాట జాగ్రత్తగాని. ఇంకా జాగ్రత్తగా అన్నీ తిరిగేసి ఇంకా సాయంత్రం మాకు ఈసారి వెళ్ళినప్పటికీ 7 అయిపోయింది అనమాట. చాలా లేట్ అయిపోయింది తీర్థం మొత్తం తిరిగినప్పటికీ. మిగిలిన వీడియోస్ అన్నీ కూడా నేను తర్వాత అప్లోడ్ చేస్తాను. ఈ మాస్క్ అయితే దుర్గారావు తీసుకున్నాడు వాళ్ళ పిల్లోడికి, జాగ్రత్తగా దాన్ని నేను జాతీయం చేశాను అనమాట. ఇంకా 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 నైట్ బాగుంది, మొత్తం నెత్తి మీద గండ దీపాలు పెట్టుకున్నట్టు లైట్లు అన్నీ వెలిగిపోతున్నాయి అనమాట. అవన్నీ ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇంతేనండి వీడియో. శ్రీమాత్రే నమః.